ఏ తీవ్రమైన కారణాల వల్ల సివియర్ ఎయిల్మెంట్స్ వల్ల రక్తహీనత లేదు బ్లడ్‌లో సమస్యలు మొదలవుతాయండి? మనం చెప్పుకునే చాలా సాధారణమైనవి. ఇంకొకటి బి12 డెఫిషియన్సీ వెజిటేరియన్స్‌లో వాళ్ళకి కూడా రక్తహీనత వాళ్ళకి ఉంటదా? కూడా రక్తహీనత. బట్ వాళ్ళకి ఓన్లీ రక్తహీనత ఉండదు. ప్లేట్‌లెట్స్ కూడా పడిపోతాయి. సో, ఎవరికైనా రక్తం బ్లడ్డు, ప్లేట్‌లెట్స్ 2 తక్కువున్నాయంటే ఫస్ట్ కామనెస్ట్ థింగ్ బి12 చెక్ చేయాలి. అది నార్మల్ ఉన్నాకే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తాం. అన్‌లెస్ మనం బ్లడ్ మైక్రోస్కోప్‌లో చూస్తే చాలా అబ్నార్మల్ కణాలు, ఈ బ్లాస్ట్ కణాలని కనిపించినాయనుకోండి, ఏటీపికల్ లింఫోసైట్స్ అనైనా, బ్లాస్ట్ కణాలైనా అట్లాంటి రిపోర్ట్‌లో ఏమన్నా ఉంటే ఇమ్మీడియేట్‌గా వెయిట్ చేయకుండా డాక్టర్‌ని చూడాల్సుంటది. ఈ లింఫోసైట్స్ ఎక్కువుంటము బ్లడ్‌లో. అలాంటివి ఉంటే అదొక వార్నింగ్ సైన్ ఏదో సీరియస్ జరుగుతుంది అని. రైట్. ఆర్ పేషెంట్స్‌కి వెయిట్ లాస్ ఉన్నా, ఆర్ గడ్డలున్నా. సో, దీస్ ఆర్ ద సింపుల్ టు ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో బ్లడ్ క్యాన్సర్, ల్యూకీమియా అనేది బయటపడొచ్చు. దానికి కూడా రక్తహీనత అవుతుందా? రక్తహీనత, కొంచెము రక్త కణాలు ఎక్కువుంటాం. డబ్ల్యూబీసీ ఎక్కువుంటాము. కొన్నిసార్లు చాలా తక్కువుంటాం.